అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో వర్షాలు కుమ్మేస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చింతూరు మండలం కల్లేరు వద్ద వాగు ఉధృతితో ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. దీంతో చింతూరు విఆర్పురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సోకలేరు వాగు, జల్లివారిగూడెం వాగు, అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద క్రమంగా వరద నీరు పెరుగుతోంది. ఆంధ్ర ఒడిశా జాతీయ రహదారి నీట మునిగింది. విలీన మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. చింతూరు ఏజెన్సీలో వరద ప్రవాహానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ప్రధాన రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చింతూరు మండలం కల్లేరు వద్ద వాగు ఉధృతిలో ప్రధాన రహదారి కూడా కొట్టుకుపోయిన దృశ్యాలు మనం చూడొచ్చు. దీంతో చింతూరు విఆర్పురం మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సోకలేరి వాగు, జల్లివారిగూడెం వాగు, అన్నవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. కూనవరం శబరి గోదావరి సంగమం వద్ద క్రమంగా వరద నీరు పెరుగుతోంది. ఆంధ్ర ఒడిశా జాతీయ రహదారి నీట మునిగింది. విలీన మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కురుస్తున్న భారీ వర్షాలకు మనం చూస్తున్నాం. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో వర్షాలు కుమ్మేస్తూ ఉన్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్న దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. రహదారులపైకి కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. కల్లేరు వాగు వద్ద కూడా ఉధృతి మనం విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో దీంతో ఏంటంటే రహదారులు సైతం ధ్వంసమైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఊర్లకు కనెక్షన్లు కూడా తెగిపోతూ ఉన్నాయి. చింతూరు ఏజెన్సీలో వరద దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. వాగులు పైనుంచి వస్తున్నటువంటి వాటర్కి ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. సో ఇప్పటికే మనం చూసినాం తెలంగాణలో కూడా కొన్ని వాటర్ ఫాల్స్ నిండుకొని ఉన్నాయి. పర్యాటకులను అయితే ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని కూడా మనం ఈ రకంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చింతూరు మండలం కల్లేరు వద్ద వాగు ఉధృతి మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. చింతూరు విఆర్పురం మండలాలకైతే ప్రస్తుతం ఈ వాగు ఉధృతితో రాకపోకలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి సోకలేరి వాగు కావచ్చు, జల్లివారిగూడెం వాగు, అన్నవరం వాగు మొత్తం అన్నీ కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. కూనవరం దగ్గర ఉన్నటువంటి శబరి గోదావరి సంగమం వద్ద క్రమంగా ఈ వరద నీరు కూడా పెరుగుతున్నట్టుగా తాజా సమాచారం అందుతోంది. ఆంధ్ర ఒడిశా జాతీయ రహదారి కూడా ఇప్పటికే నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా విలీన మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని అధికారులు చెప్తూ ఉన్నారు. మరోవైపు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వరద ఉధృతికి అధికారులు అయితే ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. బట్ ఇంకా ఈ సిచ్యువేషన్ ఇంకా ఉంది. బంగాళాఖాతంలో వాయుగుండం ఉన్నది కాబట్టి ఈ వర్షాలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. పైనుంచి వస్తున్నటువంటి వాటర్తో కింద ఉన్నటువంటి వాగులు వంకలు అన్నీ కూడా పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. లోతంటు ప్రాంతాలు కావచ్చు, అటు పంట పొలాలు కావచ్చు, పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలోని కుంతల జలపాతానికి జలకణతో ఉప్పొంగుతోంది. గత 2 రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి కుంటల జలపాతం వరద నీటితో పొంగి పొర్లుతోంది. ఎగువన మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు జలాశయాలు జలమయమయ్యాయి. కుంతల జలపాతాన్ని సందర్శించే పర్యాటకులకు ఇవాళ రేపు శని ఆదివారాల్లో పర్యాటకుల తాకిడి పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంటుంది. జలపాతంలో సరైన వస్తువులు సౌకర్యాలు లేక వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం శని ఆదివారాల్లో పర్యాటకులకు అనుమతులు లేవని స్పష్టం చేస్తూ ఉన్నారు.
గంట తీసుకున్నాము. గంట తీసుకున్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు పొచ్చర జలపాతం పరవళ్లు తొక్కుతోంది. కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతం కనువిందు చేస్తోంది. పొచ్చర జలపాతం దగ్గర పర్యాటకులకు అనుమతిని నిరాకరించారు.